నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్టుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవు. టీయూడబ్ల్యూజే పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు వంశీ. సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కని పట్టణంలో 2K రన్. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులను గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. గోదావరి కని సింగరేణి ఫారెస్ట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఆజీవన్ జీఎం కాలనీ గోదావరి కళా ప్రాంగణం నందు నిర్వహించడం జరిగింది. ఇటు వేడుకలకు ముఖ్య అతిథిగా ఆజీవన్ SO2 జీఎం చంద్రశేఖర్ హాజరు. పిల్లలు పరుగు పందెం, ఆటల పోటీలకు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా SO2 జీఎం మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులైన పిల్లలలో గడపడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటు కార్యక్రమం నిర్వహించుకోవడం ద్వారా దివ్యాంగులైన పిల్లలతో ఉత్సాహాన్ని నింపడానికి, వారిలో ప్రతిభ పాఠవాలు మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఆర్జీవన్ శ్రీ కె చంద్రశేఖర్ గారికి, అలాగే రికగ్నైజ్డ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ మద్దెల్య గారికి, బ్రాంచ్ సెక్రటరీ శ్రీ ఆర్ఎల్ పోచం గారికి, CMA ప్రతినిధి శ్రీ డి శ్రవణ్ కుమార్ గారికి, అలాగే కృష్ణకుమార్ గారికి, ఇక్కడ విచ్చేసిన పిల్లలు, తల్లిదండ్రులు లిస్టు ఇప్పుడు మా M. Dhanush, E. Anil Kumar, MD Nabiluddin, K. Santosh, V. Satyatej, B. Kranti Kumar, L. Sai Kiran, K. Narendra, Ravinder Reddy, Nana 5 years back. Chappadlu, G. Shiva, Yes, our girl students, Durga Prasanna.
థ్యాంక్ యూ సార్ చెప్పు మా పాప 41. के तेजस्विनी विनोद ఈ అమ్మాయికి అది ఎవరన్నా పెట్టు एम मंगम्मा ए रम्या एम अन्नपूर्णा पद्मावती गारू एम श्रीनिवास गारू एस श्रीकांत गारू जी स्वर्णलता जी मंजुला गारू सौजन्य एन राधिका गारू और रविंदर ఈరోజు డిసెంబర్ 3వ తారీఖు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ RG1 ఏరియాలో సింగరేణి కాలరీస్ కంపెనీ WPS ఆధ్వర్యంలో దివ్యాంగులకి ఆట పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం చేపడుతున్నారు. సో దీంట్లో చాలామంది పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని ఆట పాటలలో బహుమతులు గెలుచుకున్నారు. సో ఈ సందర్భంగా వీళ్ళకి దివ్యాంగులకి మనోధైర్యం కలగడానికి, అదేవిధంగా వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. సింగరేణి కాలరీస్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్థలైనా కావచ్చు, వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది. ఇది ఒక సంవత్సరంకి ఒక్కరోజే కాకుండా ఫ్రీక్వెంట్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా యొక్క ఆర్గనైజర్స్కి, అదేవిధంగా ఇక్కడికి ఎక్కువ మంది పిల్లలు మనకి మనో చైతన్య నుంచి వచ్చారు. దానికి నిర్వాహకులైనటువంటి కృష్ణకుమార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. అందరి పిల్లల్ని క్రోడీకరించి తీసుకొచ్చారు. చాలా సంవత్సరాలుగా అతను వారికి సేవ చేస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఈ పిల్లల తాలూకు తల్లిదండ్రులకి నేను ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే వాళ్ళ పెంపకము, వాళ్ళు ఇంత అలాంటి పిల్లల్ని కేరింగ్గా చూసుకుంటూ ఈ స్థితికి తీసుకొచ్చారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద మదర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళకి కంగ్రాచులేట్ చెప్తున్నాను, అదేవిధంగా అభినందిస్తున్నాను. సో అలాంటి పిల్లలకి ఎంతైనా మనోధైర్యాన్ని ఇవ్వడానికి తల్లిదండ్రులు ఫస్ట్ రోల్ ప్లే చేస్తారు. తర్వాతే
మనలాంటి వాళ్ళు ఆర్గనైజేషన్స్, తర్వాత మనోచైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో బేసికల్గా ఇంట్లో వాళ్ళకు ధైర్యంగా ఉంచాలి, అధైర్యపడకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఈ సమాజానికి ఒక సేవ చేసినట్టే. మనము వాళ్ళకేమో ఇది చేయట్లేదు, ఇది ఒక సేవ, ఇది అందరి బాధ్యత, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకొని ఇది చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడ బహుమతి గెలుచుకున్నటువంటి పిల్లలకు, పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలకి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు, తల్లులకి, ఆర్గనైజర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. వాళ్ళు గేమ్స్ కండక్ట్ చేశారు. విన్ అయినందుకు గిఫ్ట్స్ ఇచ్చారు, గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. అట్లనే గేమ్స్ కండక్ట్ చేయాలని కోరుతూ సింగరేణికి కోరుకుంటున్నాను. ఇలా వికలాంగుల ఆటల పోటీల సందర్భంగా గేమ్స్ కండక్ట్ చేశారు. ఆర్జీవన్ వాళ్ళు గెలిచినందుకు గిఫ్ట్స్ కూడా ఇచ్చారు, అలాగే భోజనాలు పెట్టారు, ప్రైజులు కూడా ఇచ్చారు. అట్లనే సింగరేణి కూడా ఇట్లా ప్రమోట్ చేయాలని, ఆటలు గేమ్స్ కండక్ట్ చేయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. మనోజ్ చైతన్య వికలాంగ దినోత్సవం మాకు ఇప్పుడు ఇచ్చారు, చాలా సంతోషం. ఎందుకు ఇచ్చిళ్ళు? వికలాంగ దినోత్సవం, వికలాంగుల దినోత్సవం కుమార్ ఈరోజు వికలాంగ దినోత్సవం కాబట్టి మాకు ప్రైజ్ ఇచ్చిండు. ఈరోజు మా ప్రైజ్ ఇచ్చారు, అతను చాలా సంతోషం. జర్నలిస్టుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు వంశీ అన్నారు. జర్నలిస్టులు తమ హక్కుల సాధనకై బుధవారం హైదరాబాద్ లోని సమాచార పౌర సంబంధాల కార్యాలయం ముందు TUWG ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో వేలాది మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. జిల్లా శాఖ నుంచి కూడా జర్నలిస్టులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుండా నాడు 10 ఏళ్ల కాలం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే నేడు 2 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం మొత్తం తెలంగాణ జర్నలిస్టు సమాజం వాళ్ళ ప్రభుత్వం మీద, సమాచార శాఖ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. 33 జిల్లాల నుంచి పుట్టలు వెలిగినట్టు జర్నలిస్టులు అందరూ దాదాపు 2000 మంది ఇవాళ హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పెద్దపల్లి జిల్లా శాఖ పక్షాన, కోల్బెల్ట్ పక్షాన జర్నలిస్టులు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల మంజూరీ, హెల్త్ కార్డుల మంజూరీ, ఇళ్ల స్థలాల మంజూరీ, వృత్తి కమిటీల ఏర్పాటు చేయని పక్షంలో తప్పకుండా జర్నలిస్టు ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తుంది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు. అందుకోసం జర్నలిస్టు సమాజం మొత్తంగా సిద్ధంగా ఉన్నది. జర్నలిస్టులు ప్రభుత్వంపై వాళ్ళ హక్కుల కోసమే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న సందర్భం ఇది. రేపు పొద్దుగల సామాజిక ఉద్యమంగా రాజకీయ రూపాంతరం చెందితే రాష్ట్ర ప్రభుత్వం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక నేల ఎంత ఓపికగా ఉంటుందో ఇవాళ జర్నలిస్టులు తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్ళుగా ఒక పుష్కర కాలంగా ఓపికగా వ్యవహరిస్తున్నారు. అప్పుడు 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన కానీ, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన కానీ జర్నలిస్టులను చాలా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నది. మేమేమి గొంతెమ్మ కోరికను కోరట్లేదు. ఇందులో ఆర్థికపరమైన భారం ప్రభుత్వం మీద ఏమీ పడేది లేదు. కేవలం గుర్తింపు కార్డులు ఇవ్వమని అడుగుతున్నాం, హెల్త్ కార్డులు మంజూరు చేయమని అంటున్నాం. హెల్త్ కార్డుల మంజూరు అనేది ప్రభుత్వానికి అది బాధ్యత. ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా వెంటనే జర్నలిస్టు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తప్పకుండా ప్రభుత్వం మీద ఉద్యమాలకు జర్నలిస్టు లోకమంతా సిద్ధపడుతుంది. అప్పుడెప్పుడో మొత్తం అంతా గడ్డగాలినాక మందులు పెట్టుకోవడం కన్నా ముందే ఒక శాంతియుతమైన వాతావరణంలో సత్సంబంధాలను కొనసాగించే నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పటికే 2 ఏళ్లుగా చాలా ఓపికగా జర్నలిస్టులు ప్రభుత్వం పట్ల సానుకూలతోనే వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చాలా పెద్దగా చెప్పింది జర్నలిస్టుల విషయంలో, కానీ అసలు పట్టించుకోవడం లేదు. 2 ఏళ్ల క్రితం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్ కార్డులను 3 ఏళ్లకోసారి రిన్యువల్ చేస్తూ నిస్సిగ్గుగా
అక్రిడేషన్లను పెండింగ్లో పెడుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల ప్రధానమైన ఈ 5 డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తప్పకుండా ఈ ప్రభుత్వం జర్నలిస్టుల ఆగ్రహానికి గురవుతుందనేది హెచ్చరిక కూడా చేస్తున్నాం. సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కని పట్టణంలో 2K రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి హాజరై జెండా ఊపి 2K రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామితో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు ఈ నెల 7 నుండి 9వ తేదీ వరకు మెదక్ జిల్లాలో జరగనున్నాయని తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వస్తుందని అన్నారు. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను యాజమాన్యం చేతుల్లో కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు ఈ నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మెదక్ జిల్లాలోని మెదక్ పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర మహాసభల జయప్రదానికి అన్ని జిల్లాలలో 2K రన్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలిపించడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా సిఐటియు కమిటీ ఈరోజు గోదావరికని పట్టణంలో 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కార్మికుల మీద వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మొత్తం తెగనమ్మడం కోసం ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా మన పూర్వీకులు పోరాడి సాధించినటువంటి 29 కార్మిక చట్టాలను ఈరోజు పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యక్తులకు కారు చౌకగా కట్టబెట్టడం కోసం ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ నోటిఫికేషన్ వెంటనే కేంద్ర ప్రభుత్వం వాపసు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్లు కనుక భవిష్యత్తులో అమలైనట్లయితే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ప్రతి ఒక్క హక్కు కూడా ఈరోజు పోయేటువంటి ప్రమాదం ఉంది. కట్టు బానిసలుగా కార్మిక వర్గం రోడ్ల మీద ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పని గంటలు పెంచడం కోసం అదేవిధంగా కనీస వేతనాలు అడగడానికి హక్కు లేకుండా ఉండడం కోసం కార్మికుడు పర్మనెంట్గా ఉండే అవకాశం లేకుండా ఉండడం కోసం ఈ రకంగా చూసినట్లయితే కార్మికుడు పనిచేసే అటువంటి పరిస్థితుల్లో లేని విధంగా ఈరోజు నరేంద్ర మోడీ చట్టాలు తీసుకొచ్చింది. కాబట్టి కార్మిక హక్కులు కాపాడుకోవడం కోసం లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఉద్యమాలలో సిఐటితో పాటు అన్ని కార్మిక సంఘాలను కార్మిక వర్గాన్ని ఏకం చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహాసభలలో నిర్ణయాలు చేయబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేనేమి తక్కువ కాదు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు 8 గంటల నుంచి 10 గంటలకు పెంచేటువంటి 282 నెంబర్ జీవోని తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ రాబో రోజుల్లో కార్మిక వర్గ హక్కుల కోసం పోరాటం చేసేటువంటి పోరాటంలో కార్మికులందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. పెద్దపల్లి ఎంపీ డాక్టర్ గడ్డం వంశీకృష్ణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మరియు తెలంగాణకు చెందిన ఇతర ఎంపీలతో కలిసి నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిసి డిసెంబర్ 8 నుండి 9 తేదీల్లో హైదరాబాద్ ద్వారా ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ఆపై పార్లమెంట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వే, ఐటీ మరియు సమాచార ప్రసార శాఖ మంత్రి
అశ్విని వైష్ణవ్ గృహ నిర్మాణ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విడివిడిగా సమావేశమై సమ్మిట్ ఆహ్వాన పత్రాలను అందించారు. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో పాటు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలవడం జరిగింది, రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం జరిగింది, అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది. మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారితో కలిసి వారికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ డిసెంబర్ 8-9 తారీఖు ఏదైతే తెలంగాణ గత 2 సంవత్సరాలుగా ప్రజాపాలన ఏదైతే సక్సెస్ఫుల్గా చేసినామో ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు. తెలంగాణలో అభివృద్ధి ఎట్లయితే నడుస్తుందో అది డిసెంబర్ 8-9 నాడు గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. $3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. ఈ సమ్మిట్కి ఈ అందరు గ్లోబల్ లీడర్స్ని పిలిచి పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధి ఎట్లా చేస్తున్నామో ఎట్లా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాము. గోదావరి కని సింగరేణి ఫారెస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు స్థానిక దుర్గానగర్ కాలనీలో లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో సింగరేణి ఫారెస్ట్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా సింగరేణి ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కొరకు సింగరేణి వ్యాప్తంగా ఫారెస్ట్ టెండర్లు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్స్ అందరూ కలిసి సింగరేణి ఫారెస్ట్ డెవలప్మెంట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రిజిస్టర్ నెంబర్ 763 ఆఫ్ 2025 పేరుతో నూతన యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. అటు యూనియన్ మొదటి జనరల్ బాడీ సమావేశం తేదీ 3/12/2025 బుధవారం రోజున గోదావరి కనిలో నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ యొక్క సమావేశంలో సింగరేణి ఫారెస్ట్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా శ్రీ రామగుండం శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారిని ఈ యొక్క జనరల్ బాడీ సమావేశము ఏకగ్రీవంగా కూడా ఈ సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది. సంఘం యూనియన్ యొక్క ప్రెసిడెంట్ గా సుంకర విజయ్ కుమార్ ఆర్జెట్టు, ప్రధాన కార్యదర్శిగా కాలవేని సదానందం శ్రీరాంపూర్ ఏరియా, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గా మార్క్ శ్రీనివాసరావు కొత్తగూడెం ఏరియా, ఉపాధ్యక్షులుగా గుడి నారాయణ రెడ్డి గారు ఆర్జీవన్ ఏరియా, మరొక ఉపాధ్యక్షులుగా శ్రీ అన్నం రమేష్ గారు బెల్లంపల్లి ఏరియా, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్కే జాన్ ఖాన్ శ్రీరాంపూర్ ఏరియా, అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా అచ్చి ప్రభాకర్ రెడ్డి కొత్తగూడెం ఏరియా, సెక్రటరీగా పిట్ల శివకృష్ణ కొత్తగూడెం ఏరియా, సెక్రటరీగా ఎస్ రాజయ్య గోదావరి ఏరియా, అదేవిధంగా మరొక సెక్రటరీగా వేగోల పంచాయతీ ఆర్జిత్రి ఏరియా, మరొక సెక్రటరీగా వాళ్ళ రమేష్ రావు గారు శ్రీరాంపూర్ ఏరియా, అదేవిధంగా ఇంకొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధాకర్ మందమార్ ఏరియా, అదేవిధంగా శ్రీనివాసరావు మందమార్ ఏరియా. వీరితో పాటు 15 మంది సభ్యులను మొత్తంగా ఈ కార్యవర్గం మొత్తం కార్యక్రమం జరిగింది ఈ రోజు. అదేవిధంగా ఈ యొక్క సంఘానికి గౌరవ సలహాదారుగా వంగ వీరస్వామి గారిని రామగుండంలో అవుట్డేటెడ్ పీసీలో అయిన బీఆర్ఎస్ నాయకులను ఎవరు పట్టించుకోరని, యూనిట్ కు మెగావాట్ కు వ్యత్యాసం తెలియని వారు ప్రెస్ మీట్లు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మాంకాళి స్వామి మాట్లాడుతూ రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ కోసం రాజ్ ఠాకూర్ ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశారని, ఎమ్మెల్యే ఆయన తర్వాత స్వాధించడం జరిగిందన్నారు. మంచి గట్స్ ఉన్న ఎమ్మెల్యేను అభినందించారు పోయి అర్థం లేని అబద్ధపు మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలని, ఇక్కడ నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే చూస్తుంటే కమిషన్ల కోసం అంటూ మతి భ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. నిన్న బీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది చేతగాని నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మీరు అందరూ చూస్తా ఉన్నారు. రామగుండానికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ నాయకునికి అవుట్డేటెడ్ పొలిటీషియన్, రామగుండానికి సంబంధించిన నాయకుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్ గా ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాను రాను కొంతమందికి జ్ఞానం కలుగుతుంది కానీ ఈయనకు మెదడు తల నుంచి మోకాళ్ళకు వచ్చిందనేందుకు నిదర్శనం నిన్న వారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు అనేది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ అవుట్డేటెడ్ పొలిటీషియన్ నిన్న మాట్లాడుతూ మీరు ఇప్పుడు 1 into 800 తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. మేము ఎప్పుడో 2012లోనే
660 ఇంటూ 2 1300 మెగావాట్ల ప్రాజెక్టు మేము 2012లోనే తీసుకొచ్చినామని అంటూ ఉన్నారు. దయచేసి మీరు కూడా నిన్న విలేకరులు కూడా ఒకసారి అడుగుతూ అయిపోయేది. 2012 అంటే అవి 8 ఉన్నాయి, 5 13 సంవత్సరాల నుంచి మరి ఆ ప్రాజెక్టు ఎక్కడ కట్టినరో, దాని భూమి పూజ ఎక్కడ చేసినరో, ఎవరు ఎక్కడ ఆ ప్రాజెక్టు నెలకొల్పినరో ఒకసారి ప్రజలకు తెలిసేటట్టు మీరు కూడా అడిగితే బాగుండునేమో అని చెప్పేసి మా ఆకాంక్ష అనేది ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు ఏదైనా కూడా ఇక్కడ న్యాయంగా జరగాలి, ఒక పద్ధతి ప్రకారం జరగాలి, ఎవరిని కూడా ఎంకరేజ్ చేసే క్వశ్చనే లేదంటారు. 20 ఏళ్ల నుంచి ఇద్దరు నాయకులు ఏం చేస్తారు అని అంటే బూడిద ఇసుక అమ్ముకొని బతుకుడు తప్ప వీళ్లకు జీవనోపాధి లేదనేది మీకు గాని రామగుండం ప్రజలందరికీ కూడా తెలుసు. మాట్లాడుతాడు, ఓ 5 ఏళ్లు ఎమ్మెల్యే చేసిన చందర్ నీకన్నా తెలివి ఉండాలి కదా, కమిషన్ల పాలన అంటున్నావు. 5 ఏళ్లు నువ్వు రాజకీయం చేసినావు, ఎమ్మెల్యేగా చేసినావు. నువ్వు ఏవట్టి ఆర్ఎఫ్సిఎల్లా ఒక్కొక్కడు 15-20 లక్షలు ఇచ్చి ఒక 3 కుటుంబాలు చచ్చిపోయి రోడ్ల మీద పడ్డారు. కమిషన్ల పాలన, కబ్జాల పాలన అంటే దాన్ని అంటారు. ఈరోజు ప్రజలకు సేవ చేసి ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించి రామగుండాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదని అన్నారు కమిషన్ల పాలనని. టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెందిన కొంతమంది చాతగాని నాయకులు నిన్న 1x800 మీద మాట్లాడడం జరిగింది. మెగావాట్కు యూనిట్కు తేడా తెలియని నాయకులు నిన్న ప్రెస్ మీట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఉన్నప్పుడు 660 ఇంటూ 200 అంటే 1320 మెగావాట్లకు సంబంధించింది శాంక్షన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని వద్దని చెప్పి ఢిల్లీకి లేఖ రాయడం, సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాయడం జరిగింది. తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే వద్దని చెప్పి టీఆర్ఎస్ పెట్టి దాన్ని ఇక్కడి పంపేయడం ఎంతవరకు కరెక్టు? రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితమే ఆ రామగుండం బీఫోర్ కాడ దాదాపుగా 7 రోజులు దీక్ష చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కళ ఏందనంటే ఇక్కడ 1x800 తేవాలని చెప్పి మా యువ ఎమ్మెల్యే మంత్రివర్యుల దగ్గరికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గరికి, మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు దగ్గరికి, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, ఉన్న క్యాబినెట్ అందరికి దండం పెట్టుకుంటా నాకు ఓటైన ప్రజలకు నేను న్యాయం చేకూర్చాలని చెప్పి ఎక్కని మెట్టు లేదు, తిరగని గుడి లేదు, కలువని మంత్రి లేడు. ప్రతి ఒక్క మంత్రుల సహకారంతో ఈరోజు 1x800 బీథర్మల్ పవర్ తీసుకొచ్చినందుకు ఊరంతా సంబరాలు చేసుకుంటూ మైండ్ల మీద కానీ మేము చేసుకుంటాం. అధికారంలో ఉండి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసి అభివృద్ధికి 10 కిలోమీటర్ల దూరం ఉంచి ఈ ప్రాంతాన్ని బొందలగడ్డ చేసినటువంటి ప్రభుత్వాన్ని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకుపోవడంలో భాగంగా 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో అదేవిధంగా రామగుండం ప్రాంతానికి సంబంధించినటువంటి మా శాసనసభ్యులు నిత్య ఈ ప్రాంతానికి ఒక మంచి చేయాలి, ఒక మార్క్ తీసుకురావాలి, తన అధికారంలో ఈ ప్రాంతం ఎక్కడెక్కడైతే నిర్వీర్యమై నిరుద్యోగానికి దూరమైందో ఆ నిరుద్యోగం పట్ల చిత్తశుద్ధితోని మరి మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో 1x800 ప్రాజెక్టును ఎంత కష్టపడి నిద్రాహారాలు మాని 24 గంటలు ఈ ప్రాంత కృషి కోసం నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించే దిశగా మరి అడుగులు వేసి మరి ప్రాజెక్టును సాధించడం జరిగింది. దానికి గాను ఈ రామగుండం నియోజకవర్గంలో రేపు సాయంత్రం 4 గంటలకు పెద్ద ఎత్తున మరి చౌరస్తాలో భారీ ఎత్తున సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య అతిథులుగా
రాజ్ ఠాకూర్ గారు విచ్చేస్తూ ఉన్నారు. కావున ఆ యొక్క సభను మరి విజయవంతం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంఘాలు, పార్టీలకు అతీతంగా ప్రజలు, వ్యాపారస్తులు, కర్షకులు, మేధావులు, కార్మికులు, మహిళలు, ప్రతి ఒక్క కుల సంఘాలు అన్నీ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మీరు ఇచ్చేటువంటి సపోర్ట్, మద్దతు ఏదైతే ఉంటుందో మరింత ముందుకు 3 సంవత్సరాలు ఇంకా తనకు ఇంకా శక్తిగా మారి మరింతగా ఈ ప్రాంతానికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించి మీరందరూ కూడా వెన్నుదండగా ఉండాలని కోరుతూ రేపు సాయంత్రం జరిగేటటువంటి బహిరంగ సభలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. హిందువుల దేవుళ్లపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో గోదావరి కని ప్రధాన చౌరస్తాలో సీఎం చిత్రపటాన్ని కాల్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువు చేసుకుందని, హిందువులందరూ ఐక్యమత్యంగా భవిష్యత్తులో కాంగ్రెస్ ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు ఖబర్దార్ ఖబర్దార్. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు ఖబర్దార్ ఖబర్దార్. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు ఖబర్దార్ ఖబర్దార్. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ ఖబర్దార్. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ ఖబర్దార్. జాగో హిందూ దేశ్ కి బంధు. జాగో హిందూ దేశ్ కి బంధు. జాగో హిందూ దేశ్ కి బంధు. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు ఖబర్దార్ ఖబర్దార్. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు ఖబర్దార్ ఖబర్దార్. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు ఖబర్దార్ ఖబర్దార్. జాగో హిందూ దేశ్ కి బంధు. జాగో హిందూ దేశ్ కి బంధు. ఖబర్దార్ ఖబర్దార్. కాంగ్రెస్ ఖబర్దార్. ఖబర్దార్ ఖబర్దార్. కాంగ్రెస్ ఖబర్దార్. ఖబర్దార్ ఖబర్దార్. కాంగ్రెస్ ఖబర్దార్. ఖబర్దార్ ఖబర్దార్. కాంగ్రెస్ ఖబర్దార్. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ అపహాస్యం చేస్తూ హిందూ దేవుళ్ళు 3 కోట్లు ఉన్నారు, 30 కోట్లు ఉన్నారు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు అపహాస్యం చేస్తున్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల మీద ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ సంతుష్టీకరణ విధానాలతోటే ఈరోజు భారతదేశంలో హిందూ సమాజాన్ని వేరు చేసేటువంటి ప్రయత్నం 1947 నుండి కూడా ఇప్పటికి చేస్తున్నారు. అదే పని మీద మీరు ఉన్నారు కాబట్టి ఈ యొక్క వ్యాఖ్యల మీద వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి. ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. మీకు హిందూ ఓట్లు అవసరం కానీ హిందూ సంబంధించినటువంటి సమాజం మీద ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి దేవుళ్లను మీరు అపహాస్యం చేస్తూ మాట్లాడడం అనేది విడ్డూరకరమైనటువంటి విషయము. ఈ విషయాన్ని వెంటనే హిందూ సమాజం అంతా కూడా ఏకతాటి మీద వచ్చి కేవలం ఓట్ల కోసం చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని రాబోయే కాలంలో తరిమి కొడతారని చెప్పేసి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు బీజేపీ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్.
చూడండి అంటే మీతో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్గర ఏం కాదు సీఎం సార్. హిందువులకు రక్షణ లేదా సార్? హిందువులకు ఎక్కడ రక్షణ ఉన్నది సార్? ఎక్కడున్నది రక్షణ? ఎక్కడున్నది? ఏది పడితే అది మాట్లాడేనా? ఇప్పుడు మిగతా వాళ్ళు దిష్టి బొమ్మ దగ్గర చేస్తే ఏమంటలేరు. అవకాశం ఇస్తారు అందరికీ. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో 6 వారాల రాష్ట్ర వ్యాప్త సైబర్ భద్రతా ప్రచార కార్యక్రమంలో భాగంగా మొదటి వారంలోని సైబర్ సారథి థీమ్ లో 1.1930 హెల్ప్ లైన్ నెంబర్ గోల్డెన్ అవర్ రిపోర్టింగ్ తక్షణమే ఫిర్యాదు చేస్తే అమలు అవుతుంది. ప్రతిరోజు ఎన్ని కాల్స్ అందుతున్నాయి, ప్రతిరోజు ఎంత మొత్తంలో డబ్బు నష్టం జరుగుతోంది, ఏఐ చాట్ బాట్, ఏఐ ఏజెంట్ ను ఉపయోగించడం ద్వారా రిపోర్టింగ్ సమయాన్ని ఎంత తగ్గించగలమనే అంశాలపై విద్యార్థులు సైబర్ అవగాహన పెంపునకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఏ రమేష్ అనుష విద్యార్థులతో మాట్లాడుతూ సైబర్ నేరాల నివారణకు ఉపయోగపడే తాజా సాంకేతిక పద్ధతులు, ఏఐ వినియోగం గురించి, ఆన్లైన్ ఫ్రాడ్స్, ఫైనాన్షియల్ స్కామ్లు, ఫోన్ యాప్ ద్వారా మోసాలు జరిగినప్పుడు వెంటనే 19030 నెంబర్ కు కాల్ చేయాలని, ఇది దేశ వ్యాప్తంగా పనిచేసే అత్యవసర హెల్ప్ లైన్ అని విద్యార్థులకు తెలిపారు. ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉన్న యాప్స్ ఓపెన్ చేయొద్దని చెప్పి అంతేనా? యూట్యూబ్ ఓకే అంటే టైం లిమిట్ పెడతారు, స్క్రీన్ టైం పెడతారా? ఓకే అంటే ఇంతసేపే చూడు, అవసరం ఉన్నాయని చూడాలి. యా ఇంకా ఓకే వెరీ నైస్. వచ్చని లక్ష్మీ ప్రసన్న. క్లాప్స్ ఫర్ లక్ష్మీ ప్రసన్న. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్నో ఉత్తరప్రదేశ్ లో జరిగిన 19th నేషనల్ జంబూరిలో 23 నవంబర్ నుండి 29 నవంబర్ వరకు జరిగిన వివిధ రకాల యాక్టివిటీస్ లో స్కౌట్స్ 15 మంది అండ్ 8 గైడ్స్ మరియు యూనిట్ లీడర్లు 12 మంది, మొత్తం 35 మంది ఇది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. ఇందులో రామగుండం ఏరియా 1 నుండి 4 స్కౌట్స్ మరియు 5 గైడ్స్, భూపాలపల్లి ఫల్లి నుండి 2 స్కౌట్స్ మరియు గైడ్స్ 1 యూనిట్ లీడర్లు బుచ్చయ్య, దేవేందర్ కుమార్ మరియు లక్ష్మీ కుమారి పాల్గొన్నారు. ఈ జంబూరిలో స్కౌట్స్ అండ్ గైడ్స్ అందరూ నేషనల్ లెవెల్లో వారి ప్రతిభను చాటారు. వీరు కఠిన పైనరింగ్ ప్రాజెక్ట్ కి బి గ్రేడ్ మరియు క్యాంప్ క్రాఫ్ట్ కు ఏ గ్రేడ్, క్యాంప్ ఫైర్ ఏ గ్రేడ్ వచ్చింది. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని డిసెంబర్ 6న పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు 3 మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ 14 మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష, అదనపు కలెక్టర్ దాసరి వేణు, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ బండి ప్రకాష్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ గౌడ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 6న వర్ధంతి కార్యక్రమాల నిర్వహణకు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. కమాన్పూర్ మండలంలోని 9 గ్రామ పంచాయతీలలో ఈ నెల 11న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవులకు పోటీ చేయడానికి 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎంపీడీఓ ప్రియాంక తెలిపారు. నవంబర్ 27 నుంచి 29 వరకు నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మధ్యాహ్నం 3 వరకు జరగగా పలువురు సర్పంచ్, వార్డు సభ్యులు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 9 గ్రామ పంచాయతీల పరిధిలో 45 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2035 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీలో నిలిచారు. పలు గ్రామాల్లో పలువురు వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జర్నలిస్టుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవు. టీయూడబ్ల్యూజే పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు వంశీ. సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కని పట్టణంలో 2K రన్. సీఎం డిప్యూటీ సీఎంతో కలిసి పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులను గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. గోదావరి కని సింగరేణి ఫారెస్ట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.